గెరిల్లా యుద్ధ వ్యూహంతో తురస్కులను తరిమికొట్టిన గొప్ప యుద్ధ వీరుడు గోల్కొండను స్వాధీనం చేసుకొని సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో శివాజీ మహారాజు వల్లే మొఘలులను వణికించిన వీరుడు కులవృత్తులను ఏకం చేసే గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. నేడు నార్కల్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌడ సంఘం నాయకులు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఎక్సైజ్ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, గోరంటి వెంకన్న తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. अंदर साइड जरपना ఎందుకు మన ఇండిపెండెంట్ ఎందుకంటే మన కూటికి లేనటువంటి సందర్భంగా సాధకత ఉంటుంది. లేకపోతే పాపన్న విగ్రహం దండేసి కొబ్బరికాయ కొట్టి రాదు. కాబట్టి పాపన్న వారసులుగా పాపన్న స్ఫూర్తితోటి మనమందరం ముందు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ పాపన్నని ప్రతి ఒక్కరూ ముందర తెలుసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ నాయకుడు కాబట్టి పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ అధ్యక్షుడు వహిస్తున్న ప్రతాప్ గౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైన మల్లయ్య గౌడ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మాజీ మంత్రులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారికి, అన్న అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారికి,
గారికి, మా తండ్రి గారి ఎమ్మెల్సీ కూర్చుల దామోదర్ రెడ్డి గారికి, బాలరాజు గౌడ్ గారికి, వేదిక అలంకరించిన నాయకులు, గౌడ సంఘం నాయకులు, ఇక్కడ ఇచ్చేసిన గౌడ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వేదిక మీద పెద్దలందరూ మాట్లాడుతూ సర్దార్ బాపన్న గౌడ గారి గురించి చెప్పడం జరిగింది. ఆయన చనిపోయిన నాటికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పుట్టలేదు. కానీ ఆయన గురించి ఇంకా గొప్పగా మాట్లాడుకున్నామంటే ప్రతి ఒక్క గౌడే గారు, ప్రతి ఒక్క మనిషి ఎలా అయితే మనం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటామో, పెద్దల గురించి స్ఫూర్తిగా తీసుకుంటామో, బాపన్న గౌడ గారి గురించి స్ఫూర్తిగా తీసుకొని ఆయన లాగా బడుగు బలైన వర్గాలకు ఎలా అయితే పోరాడమో మనం కూడా ప్రతి ఒక్కరం ఆయన పోరాడాలని మీ అందరికీ సమాధానం తెలుపుతున్నాం. ఆయన చిన్న వయసులోనే గీతా కార్మికులుగా పనిచేస్తూ ఆయన మిత్రుల 5 మంది, ఒక చాకలియో, కుమ్మరియో, మంగళి అలా 5 మంది కలిసి ఎక్కడో కూర్చున్నప్పుడు మొఘల సామ్రాజ్యం చెందిన సైనికులు అవమానపరిస్తే వాళ్ళకు ఎదురుపడి ఆ రోజు నుంచి ఆయన సొంత గొర్రెల ఆకలి తయారు చేసుకొని 4 కోడలు కట్టి ఎవరికి అన్యాయం జరగకుండా చూసి ఆనాడంటే 350, 380 సంవత్సరాల క్రితం. కానీ ఆయన గురించి మనం ఎవరికి కూడా తెలియదు. బ్రిటిష్ వారి మ్యూజియంలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక పుస్తకం అన్నా కానీ 2 పుస్తకాల్లో ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి రావడం జరిగి అక్కడ చూసి అక్కడి నుంచి మనకి ఇక్కడ వచ్చింది. అందరూ ఆకలి ఉంటున్నారు, ఇంకా పెద్దలు మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆయనలాగా తయారు కావాలని మీ అందరికీ మనసుగా కోరుకుంటూ, అదేవిధంగా చాలా మంది పెద్దలు జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో బాపన్న గారి విగ్రహం ఉండాలని. కానీ అన్న మా నియోజకవర్గంలో 5 మండలాల్లో ఆల్రెడీ 3 విగ్రహాలు ఉన్నాయన్న. కాబట్టి దాతలు వస్తే ఇంకా 2 మండలాలు బాపన్న యొక్క వారసులందరికీ, గౌడ మిత్రులందరూ కూడా చెప్పకుండా కనుక పౌరుషానికి ప్రతీక మారుపేరు సర్వాయి పాపన వారసులందరూ అందరికీ మీడియా మిత్రులు కూడా ఈ శుభ సందర్భంలో హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. అలాగే ఒక మాట చెప్పాలంటే, మరి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి ఆనాడు, అదే సుమారుగా 3 శతాబ్దాల కింద కళ్ళు గీసి, చెట్టుకి కళ్ళు గీసేటువంటి ఒక సాధారణ వ్యక్తి కల్లుగీత కార్మికుడు. మరి ఆనాటి గోల్కొండ నవాబుల్ని, ఆనాటి రాజుల్ని గడగడలాడించే స్థాయికి ఎదిగిందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, అందులో తెలుసుకోవాల్సిన నీతి వాక్యం చెప్తుందంటే, మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదనడానికి నిదర్శనం. కావాల్సిన లక్ష్యం, అంకిత భావం, పోరాట పటిమ, ధైర్యం, నిజాయితీ. నేను నాది కాకుండా మనది మనం అనుకుంటే అవన్నీ కూడా ఏదైనా సాధించగలుగుతుందని ప్రత్యేక సాక్ష్యం మరి యొక్క సర్వాయి కాపత గారు. మరి గౌడ సోదరులు తరతరాల నుంచి కూడా చెట్టు ఎక్కి, అదే ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, తేళ్లు పాములకుండా ఇద్దరు మా మిత్రులు చెప్పినట్టుగా ఎంత కష్టం చేసినా మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. మొన్న మా దగ్గరనే ఒక 5 ఎకరాల స్థలం పడింది, ప్రభుత్వ స్థలాన్ని ఎక్కేయడానికి జరిగింది. చూసేది ఎంతో పొద్దుగా పోయినామని అక్కడ 3 పనిచేస్తూ ఉంటాం.